బ్రేకింగ్ న్యూస్ తన స్నేహితురాల్ని భర్త రేప్ చేస్తుంటే వీడియో తీసి ఎంజాయ్ చేసిన ఘటన చోటు చేసుకుంది. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్మార్గమైన ఘటనకు సంబంధించిన వార్త ఇది. తిరుపతి రూరల్ పుదిపట్లలో ఈ దారుణం చోటు చేసుకుంది. తన భార్య ముందే ఆమె స్నేహితురాలిపై అత్యాచారం చేశాడు భర్త కృష్ణ కిషోర్ రెడ్డి. తన స్నేహితురాల్ని భర్త రేప్ చేస్తూ ఉంటే వీడియో తీసి ఎంజాయ్ చేసింది అతని భార్య ప్రణవ కృష్ణ. ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ చదువుతున్నారు కృష్ణ కిషోర్ రెడ్డి. అలాగే ఫస్ట్ ఇయర్ చదువుతోంది ప్రణవ, ఆమె స్నేహితురాలు. తిరుపతి రూరల్ పుదుపట్లకు చెందిన కృష్ణ కిషోర్, ప్రణవ ఇద్దరు భార్యాభర్తలు. తనతో పాటు లా చదువుతున్న కర్నూలు జిల్లాకు చెందిన యువతితో ప్రణవకు స్నేహం ఏర్పడింది. ప్రణవ ఇంటికి తరచూ వస్తూ వెళుతూ ఉండేది ఆ యువతి. అప్పటికే ప్రణవకు ఆమె భర్త కృష్ణ కిషోర్కు ఇద్దరికి కూడా, భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఉండకూడని గంజాయి అలవాటు ఉంది. తన ఫ్రెండ్కి కూడా గంజాయిని అలవాటు చేసింది ప్రణవ. గంజాయి మత్తులో ఉన్న యువతిని భర్త కృష్ణ కిషోర్ రెడ్డితో అత్యాచారం చేయించింది. వీడియోలు తీసింది ప్రణవ. ఆ వీడియోలను యువతి అన్నకు, ఆమెకు కాబోయే భర్తకు పంపి బ్లాక్మెయిల్కు పాల్పడ్డారు ఈ భార్యాభర్తలిద్దరు. ఎంఆర్పల్లి పోలీసులను ఆశ్రయించింది బాధిత యువతి. గతంలో కూడా ఓ యువతి పట్ల ఇలాగే ప్రవర్తించారు అనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఓ యువతిని మోసం చేసి కృష్ణ కిషోర్, ప్రణవ ఇద్దరు 5 లక్షల రూపాయలు కాజేసినట్టుగా విచారణలో వెల్లడైంది. వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈ దారుణ ఘటన గురించి పోలీసులు ఏమంటున్నారో మా ప్రతినిధి రవి అందిస్తారు. జిల్లాలో సంచలనం సృష్టించినటువంటి ప్రణవ కృష్ణారెడ్డి దంపతుల లైంగిక వేధింపుల కేసు, దానికి సంబంధించిన పూర్వాపరాలను ఎంఆర్పల్లి డిఎస్పీ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఇవాళ ఎందుకు సార్ అలాంటి ఘటనలకు పాల్పడ్డారు? వాళ్ళు యాక్చువల్గా ఇక లా కాలేజీ స్టూడెంట్స్, ఒక విద్యావంతులుగా ఉన్నటువంటి దంపతులు ఇలాంటి చేయడం ఎలా భావిస్తుంది? సమాజానికి ఎలాంటి సమాజం ఈ మెసేజ్ని ఇవ్వాలనే ఉద్దేశం ఉంది సార్. యాక్చువల్గా ఇన్సిడెంట్ ఏం జరిగింది సార్? ఇందులో ఒక అమ్మాయి, ఒక ఆమె సదాశివం ప్రణవ్ కృష్ణ అని చెప్పి, ఈమె చంద్రగిరి పుదిపట్లలో టెంపరీగా కాపురం ఉంటుంది. ఈమె పద్మావతి మహిళా యూనివర్సిటీలో 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ లా చదువుతూ ప్రస్తుతం 4th ఇయర్ కొనసాగిస్తుంది. ఈమె భర్త వచ్చేసి కృష్ణ కిషోర్ అని, ఇతను వెంకటేశ్వర యూనివర్సిటీలో అతను కూడా 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ లా కోర్సులో చేరి 4th ఇయర్ చదువుతున్నాడు. ఈ ప్రణవ్ కృష్ణ అనేటువంటి ఉమను ఆమె డే స్కాలర్గా ఉంటూ అక్కడ 3rd ఇయర్ చేస్తుంది. అక్కడనే చదువుతున్నటువంటి ఒక అమ్మాయి 3rd ఇయర్ చదువుతుంది. ఆ అమ్మాయి కొంత అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంది అన్నటువంటి విషయాన్ని ఈమె ఆసరాగా చేసుకొని, సమ్ ఆస్మా, తర్వాత అక్కడ అట్మాస్ఫియర్ కంజీనియల్గా లేదు అనేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రణవ్ కృష్ణ ఆ అమ్మాయిని, నీకు మా ఇల్లు ఇక్కడే దగ్గర, అక్కడికి పోతే నీకు అన్ని విధాల అట్మాస్ఫియర్ బాగుంటుంది, మంచి ఫుడ్ ఉంటుంది, సో దట్ ఈ యొక్క అనారోగ్య సమస్య కొంత బయటపడే అవకాశం ఉంటుందని చెప్పి ఆ అనారోగ్య సమస్యను ఎక్స్ప్లాయిట్ చేసుకొని అమ్మాయిని ఇంటికి తీసుకుపోవడం, అక్కడ వాళ్ళ భర్తతో భోజనానికి ముందు ఏదో నీళ్లలో మత్తుమందు కలిపి, మత్తుమందు అనేది స్పెసిఫిక్గా